అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ మనము ఒక ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా వెళ్ళిన కపుల్ ఎవరైతే ఆ ట్రీట్మెంట్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఫ్యూచర్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవకాశం ఉంటుందా ఉండదా దాని గురించి మాట్లాడతానండి. ఇది ఎందుకు ఈ టాపిక్ మాట్లాడడం ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మాకు కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నది 100% సక్సెస్ కాదండి. దాంట్లో కూడా మనము ఒక 60-65% అని, లేదా కొన్ని సెంటర్స్ 40-50% రేంజెస్ లో ప్రామిస్ చేస్తూ ఉంటారు సక్సెస్ రేట్స్. సో ఖచ్చితంగా ఐవీఎఫ్ లో కూడా ఫెయిల్యూర్స్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఫెయిల్యూర్ ఎదురైన వాళ్ళు ఏమవుతుందంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు. ఇంత పెద్ద ట్రీట్మెంట్ వెళ్ళిన తర్వాత కూడా మాకు సక్సెస్ దొరకలేదు అంటే ఇంకా నాకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది కుదరదా అన్న థాట్ లోకి వచ్చేస్తారు. సో అది ఆ మిస్కన్సెప్షన్ దూరం చేయడానికి కోసమే ఇవాళ ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. ఒక ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుందా లేదా అన్నది మనం వెనక్కి వెళ్ళి చూడాలి. అసలు ఐవీఎఫ్ ఎందుకు చేశాము ఆ కపుల్ కి అన్నది చాలా ఇంపార్టెంట్. ఐవీఎఫ్ ఒక కపుల్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చండి. కొంతమంది ఆ లేడీలో రెండు వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నందు కారణాన ఐవీఎఫ్ కి వెళ్తారు. కొంతమంది హస్బెండ్స్ లో కణాలు చాలా తక్కువ లేదా జీరో కౌంట్ ఉండడం వల్ల ఐవీఎఫ్ కి వెళ్తూ ఉంటారు. ఇలాంటి కపుల్స్ లో ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత ఫ్యూచర్ లో కూడా వాళ్ళకు న్యాచురల్ లేదా చిన్న పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడం చాలా డిఫికల్ట్ కాబట్టి వాళ్ళు మళ్ళీ ఐవీఎఫ్ ని ఎంచుకుంటారు. అంటే ఇంకొక మంత్ లో ఎగ్స్ ని తీసి ఎంబ్రియోస్ తయారు చేసి పెట్టుకోవడం, లేదా ఫస్ట్ సైకిల్లోనే ఎక్కువ ఎంబ్రియోస్ తయారై ఉన్నట్టయితే ఆ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఏవైతే స్టోరేజ్ లో ఉన్నాయో వాటితో ట్రాన్స్ఫర్కి వెళ్ళడం. బట్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, పీరియడ్స్ కరెక్ట్ గా వస్తుంటాయి, ట్యూబ్స్ టెస్ట్ కూడా బాగుంది అంటాము, కణాలు కూడా బాగున్నాయి అంటాము, అంత కౌంట్ కదలిక, చిన్న ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేసి ఉంటారు, టాబ్లెట్లతో ట్రై చేస్తారు, ఐయుఐ పద్ధతులు ట్రై చేస్తారు, ట్రై చేసి సక్సెస్ కనపడక విసుగులో వాళ్ళు ఐవీఎఫ్ ని ఎంచుకోవచ్చు లాస్ట్ ఆప్షన్ గా. అటువంటి కపుల్స్ ఎవరికైతే ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందో వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా కూడా రావచ్చండి. ఇప్పుడు నా దగ్గరనే ఉన్న కపుల్స్ లో ఐ హ్యావ్ 2 ఇన్స్టెన్సెస్. సో ఒక లేడీకి ఏమైంది అంటే ఐవీఎఫ్ లో ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఐవీఎఫ్ మళ్ళీ వెళ్దామా వద్దా అన్న టైంలో వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అదే కాకుండా ఇంకొకరికి ఏమైంది అంటే ఆల్మోస్ట్ 6 ఎంబ్రియోస్ 3 అటెంప్ట్స్ కి వాళ్ళకి ఎంబ్రియోస్ తయారయ్యి స్టోరేజ్ లో ఉండే ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడానికి మంచి లైనింగ్ తయారు చేసే ట్రీట్మెంట్ లో ఆ మధ్యలో తను ప్రెగ్నెన్సీ వచ్చేసింది తనకి న్యాచురల్ గా. సో అందుకని ఐవీఎఫ్ కి వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో ప్రాబ్లం ఉంటేనే వెళ్తారు అనో, లేదా ఐవీఎఫ్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రాదు, అది కూడా ఖచ్చితంగా వాళ్ళు ఐవీఎఫ్ వెళ్ళి ఉంటారు అని అపోహ మనం కంప్లీట్ గా మన మైండ్ నుంచి తీసేయాల్సి ఉంటుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్యూర్ గోల్ ఏంటి అంటే చిన్న ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వట్లేదు అన్న వాళ్ళు రావచ్చు, లేదా చిన్న ట్రీట్మెంట్స్ మీకున్న ప్రొఫైల్ కి కుదరకపోవచ్చు అన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్ ని ఎంచుకుంటారు. లేదా కొంతమందికి టైం ప్రాబ్లం కన్స్ట్రెయిన్స్ ఉంటాయండి. అంటే వైఫ్ ఇండియాలో ఉంటారు, హస్బెండ్ ఎక్కడో అబ్రాడ్ లో సౌదీలోనో యుఎస్ లోనో ఎక్కడో పని చేస్తూ ఉంటారు, వాళ్ళు రావడం పోవడంలో విజిట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆ తక్కువ టైంలో వాళ్ళకు ఓవర్ టైం పాస్ అయ్యే కొద్ది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మ్యారేజ్ లో వాళ్ళకి ఎక్కువ టెన్షన్, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా షార్ట్ మంచి సక్సెస్ ఉండే ట్రీట్మెంట్ కోసం అని కూడా ఇలాంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎంచుకోవడం కుదురుతుంది. సో మీ ప్రొఫైల్ ఏంటి, మీ హిస్టరీ ఏంటి అన్న దాన్ని బట్టి మీరు మీ డాక్టర్ తో మాట్లాడితే ఐవీఎఫ్ లో సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు, లేదా ఐవీఎఫ్ లో కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్ లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మనం లేదా నెక్స్ట్ అటెంప్ట్ ఎలా చేయాలి అన్న దానికి మాట్లాడేటప్పుడు మీరు అన్ని ఆప్షన్స్ గురించి కూడా మీ డాక్టర్ తో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.